చేయి ముక్తాసి ముక్త మాత్ర సంశయాన్ని ఈ యొక్క పద్యం గురించి 3 వారములు చెప్పినారు. ఏమి అంటే పిండం నుండి ముక్తి, పదం నుండి ముక్తి అని, రూపం నుండి ముక్తి అని, రూపాతీతం నుండి కూడా ముక్తి పొందాలనేటువంటి విషయం గురించి వర్ణన చేసినారు. మరియు ఇంకొక విధానంగా పిండే ముక్తి, పదే ముక్తి, రూపే ముక్తి అనేటువంటిది, రూపాతీత ముక్తి అనేటువంటిది ఇంకొక విధముగా దానిని విమర్శను తీసుకొచ్చింటారు. ఎందుకు అంటే పిండము అనేటటువంటి దానికి ఆధారం ఏమైనా విచారం చేస్తే మనం స్థూల శరీరము అని అంటున్నాం. స్థూల శరీరము గర్భంలో తయారై తల్లి గర్భం నుండి బయటపడినప్పుడు దాని యందు అంశ అనేటువంటి ప్రాణం లేకపోతే అది జడరూపమైనటువంటి శరీరం అవుతుంది. కాబట్టి అట్టి జడరూపం నుండి ముక్తి పొందవలసిన అవసరం లేదు. కాబట్టి దానికి మూలం, ఆ జడరూపమైనటువంటి పిండానికి మూలమైనటువంటిది అంశ యందు ముక్తి చెందాలనేటువంటి విధానాన్ని, స్థూలాన్ని ముందు ముక్తి చెందాలని చెప్పించి తర్వాత ఆ స్థూలమునందు ఏదో ఒక కారణం ఉంది కాబట్టి ఆ కారణము లేకపోతేనే ఈ యొక్క స్థూలం లేకపోతుంది. లేకుంటే స్థూలము సహజంగా ఎందరో ప్రాణత్యాగం చేసుకుంటారు, అంత మాత్రాన వాళ్ళకి మోక్షం కలుగుతుంది అనేటువంటి మాట వస్తుంది. కాబట్టి యాసరికొచ్చో లేక రోసుకోనో దీని మీద ఇసుగు పుట్టో విషం తాగేస్తారు, ఉరులేసుకుంటారు, మరి బలవంతంగా ప్రాణత్యాగం చేస్తారు. వాళ్ళకి ముక్తి కలుగుతుంది అని విచారం చేస్తే తన మనసు రోసుకొని సత్యనారాయణ మళ్ళీ ఎందుకు వస్తాడు వాడు అనేటువంటి ప్రశ్న చేసినట్లయితే ఆ యొక్క భ్రమభ్రాంతి మాత్రం దాని ఎందుకు ఉండినటువంటి ఆ అంశం దాగి ఉంది. కాబట్టి వాడు మనోరూపకంగా త్యాగం చేసినట్టే కానీ వాడు త్యాగం చేసిన మాత్రాన పోదు. అందుకే అయ్యవారు ఆత్మ అనేటువంటి పద్ధతిని తెలుసుకుంటే అది నిన్ను సావనివ్వదు, బతకనివ్వదు అని రాసినారు. ఆత్మ నేను సత్తమన్న సావనివ్వదు, నేను బతుకుతానంటే బతకనివ్వదు నిన్నే అన్నారు. మరి ఎంతమందికి ఇది అర్థమైంది అంటే ఎందుకు సావనీదు, నేను పోయి విషయం సాయనా అనేటువంటి మాట నేను సామాన్యంగా మాట్లాడతాను. సావలేవు, ఎందుకంటే ఎందరో ఉళ్ళేసుకొని సాక్షినా కూడా బతికినారు, ఎందరో విషం తాగినా కూడా బతికినారు, ఎందరో ఎంతో మీద నుండి పడినా కూడా బతికినారు, సావాలని ఎగిరినారు. మరి ఎందుకు బతికినారు వాళ్ళు? సావాలని నేను ప్రయత్నం చేసినా కూడా ఎందుకు సావలేదు? కాబట్టి నువ్వు సావాలన్నా నిన్ను సావనివ్వదు. మరి బ్రతకాలని ఎందరో మణిమంత్ర ఔషధముల చేత దీన్ని శాశ్వతంగా నిలపాలని చెప్పి యోగాంగాలను సాధించి ఈ బాల్య యవ్వన కౌమార వార్ధికములందు సంచరించేటువంటి అంశను కూడా మూలస్థానమునందు నిలిపి నేను సదా శాశ్వతంగా ఈ చిరంజీవిగా ఉండాలని చెప్పి ప్రయత్నం చేసినారు. ఎందరో సమాధి స్థితిలో మగ్నమైనారు. అయినా కూడా ఈ పిండంలో ఉండేటటువంటి గోర్లు వెంట్రుకలు పెరుగుతుండవి అన్నారు పెద్దలు. శరీరము నశించిపోతుంది అన్నారు. తాను నశించకుండా ఉండేంత మాత్రాన తాను ధారణ చేసినటువంటి శరీరం తనకు తెలియకుండా నశించిపోతుంది. నాశనం అవుతుంది. ఎట్లా ఉంటుంది శరీరం? ప్రత్యక్ష ప్రమాణాలు మీ వద్దకు ఉండదని అడిగితే ఎన్నో ప్రత్యక్ష ప్రమాణాలు మన దగ్గర ఉండవు. ఇప్పుడు ఎందరో అన్నం లేకుండా ఉండేటువంటి మహాత్ములు అంటాం, మనం వాళ్ళని దర్శనం చేసుకుని పోతున్నాము. కానీ ఇప్పుడు 30-40 ఏళ్ళ కింద చూసిన ఆనంద మాణిక్యం ఇప్పుడు లేదు కదా, ఆ రూపం లేదు కదా, ఎందుకు మారిపోయింది అనేటువంటి ప్రశ్న చేసుకుంటే తనకు తానే నశించిపోతుంది. తాను కూడా ఆపలేదు, అన్నం నాపింది కానీ తన ధారణ చేసిన తన శరీరంనే తాను ఆపలేకపోయింది. ఒకవేళ అది ఆపింటే 40 ఏళ్ళ కింద చూసినా కూడా ఇప్పుడు చూసి కూడా అట్లే ఉండాలి. ఉందా? ఇది ఎవరిని అడిగితే చెప్తారు ఈ మాటని. సన్న పిల్లలని అయితే కూడా చెప్తారు వాస్తవమే, ఇది లేదు, నేను ఉండదు. కాబట్టి నువ్వు బతకాలన్నా కూడా నేను బతకనేది, అది నేను సావాలన్నా కూడా నేను సావనీయదు అన్నారు. అయితే మరి ముక్తి అనేటువంటి దానికి ఏమి ఆధారమయ్యా అనేటువంటి విచారం చేస్తే పిండం నుండి ముక్తి కావాలన్నారు, పదం నుండి ముక్తి కావాలన్నారు, రూపం నుండి ముక్తి కావాలన్నారు, రూపాతీతమైనటువంటి దాని ద్వారా కూడా ముక్తి కావాలన్నారు. దాన్ని 4 విధములుగా ఇంతవరకు చెప్పినారు. ఎంతమందికి అర్థమైందో, ఎంతమంది దానిపైన గమనం పెట్టినారో ఇన్ని వాళ్ళకి. మరి ఇప్పుడు కూడా ఇంకొక రకం కూడా చెప్తుంటారు దీన్ని. అంశ నుండి కూడా ముక్తి లభించవలెనని ఈ శ్లోకము చెబుతుంది. ఇంతవరకు స్థూలం నుండి ముక్తి చెందాలన్నారు. పిండముక్తి, పదముక్తి, రూపముక్తి, రూపాతీత ముక్తి అని చెప్పి దాన్ని స్థూలంగా చెప్పినారు. దాని యందు సూక్ష్మ రూపకంగా ఆ పిండం అంటే ఏమిటిదయ్యా అంటే అంశనే పిండం. స్థూల శరీరం అంటే ఏమిటిదయ్యా అంటే ప్రాణమే స్థూల శరీరము. ప్రాణం లేకపోతే స్థూల శరీరం లేదు, పార శరీరం లేదు.
ఆ స్థూల శరీరం అనేటటువంటి దాని యందు ఈ ప్రాణం అనే అంశం ఉంటేనే పిండము ఇది మనిషి శరీరం ఇదేని అంటారు. అది కానీ పోయిందంటే ఇది మృత శరీరం అంటారు దీన్ని. మృతము, అమృతం కాదు. మృతం అంటే చచ్చిపోయింది, అది లేదు. అది ఉంటే దీనికి ఒక చలనం ఉంటుంది, చలనం ఉంటే దీనికి వ్యవహారం ఉంటుంది. కాబట్టి ఈ అంశం నుండి కూడా ముక్తి చెందాలా. ఏది అంశ అంటే విశ్వాస నిశ్వాస రూపకంగా 21,600 అంశ సంచారము ఈ స్థూల శరీరం అనేటువంటి దాని యందు జరుగుతుంది. దీని నుండి ముక్తి చెందుతామని చెప్పి కొందరు అద్వైతులు ద్వైతులు కూడా చెప్పినారు. 21,600 అంశ సంచారం నుండి ముక్తి చెందితే జీవన్ముక్తుడైనాడు, కానీ వానికి జన్మల రహితం కాలేదు అని పరిపూర్ణులు అంటున్నారు. ఇతరులేమో 21,600 అంశ సంచారం ముగిసిపోతే అయిపోయి ఇంకా పిండము లేదు, పిండానికి రాడువాడు అని చెప్తున్నారు. మరి అయ్యగారు నిజ ప్రయోజనాలు ఏం రాసినారు అంటే, సరేనాయనా మీరు ముక్తి చెందినారు కదా, మరి ముక్తి చెందేదానికి కానీ ముక్తికి ఈ శరీరంకి వచ్చేదానికి కానీ ఒక వాహనం కావాలి కదా. మీకు కనిపించని దేవతలు కూడా కొన్ని వాహనాలు సృష్టించుకుని ఉంటారు కదా, సృష్టించి ఉంటారు లేదా. మీ దేవతలు మీరు మొక్కే దేవుళ్ళ కళ్ళలో ఒక్కొక్క గాడీలు పెట్టుకున్నారు, సైకిల్ మోటార్లు పెట్టుకుని. ఇట్లా ఎవరికి యా దేవుని కన్నా కూడా ఒక సైకిల్ మోటార్ ఉంది. ఏం సైకిల్ మోటార్లు? విష్ణువు రావాలంటే గరుడవాహనం కావాలా, బ్రహ్మ రావాలంటే హంసవాహనం కావాలా, మరి పార్వతి కావాలంటే సింహవాహనం కావాలా, ఈశ్వరుడు కావాలంటే నందివాహనం కావాలా. మరి ప్రతి ఒక్కరికి వాహనములు అనేటటువంటి మీద ఆధారపడి వాళ్ళు వస్తుంటారు అన్నప్పుడు, మరి ఈ శరీరంకి వచ్చినటువంటి జీవుడు కూడా ఏదో ఒక వాహనం మీద వచ్చినాడు కదా. మరి వీడు ఈ శరీరం నుండి విడిపోతుంటే మరి ఆ వాహనం అనేటటువంటి ఏ వాహనం మీద మళ్ళీ వెళ్ళిపోతాడు ఇకనే. దానికి ఏం చెప్పినారు పెద్దలు అంటే, కారణ శరీరము, సూక్ష్మ శరీరము, స్థూల శరీరము, ఈ మూడింటితో వ్యవహారములు జరుగుతుండే. దానికే సృష్టి అన్నారు. సృష్టి అంటే ఇది స్థూల శరీరం కాదు. సృష్టి అంటే ఆ కారణమే సృష్టి. దానినే యోగోహం బహుశా అనేకమైనటువంటి సంకల్పం వలన ఆ పరమాత్మ సంకల్పం వలన ఏరినటువంటి కారణ శరీరం అది. దాని ద్వారా ఆ కారణం ఏం చేసింది అంటే సూక్ష్మ రూపం చెందింది. ఇంతలా విత్తనము ఎందు గింత అంకురము అనేటువంటిది దాగి ఉండినట్లు అర్థమవుతుంది కదా. ఇంత శనిగగుండు ఇంతలాం ఉంటే దాని అంకురం ఎంత ఉంటుంది? ముక్కు అంత సూక్ష్మంగా ఒక సూక్ష్మ శరీరం అది. అది ఉంటేనే అది మొలకెత్తేదానికి, అది పిండ శరీరం అయ్యేదానికి కారణమవుతుంది. అది లేకుంటే ఈ పిండ శరీరం అనేటటువంటిది ప్రయోజనహీనమైపోతుంది. కాబట్టి ఈ స్థూల శరీరానికి అటు కారణ శరీరం మధ్యన సూక్ష్మ శరీరం ఒకటి ఉంది. ఏమిటిది ఆ సూక్ష్మ శరీరము? అది మనోరూప వ్యవహారం లేదు మనకు తెలియబడుతుంది. అది 17 ఇంద్రియములతో కూడా వ్యవహారం చేస్తుంది. ఈ స్థూల శరీరము అనేటువంటి ప్రాణము ఈ స్థూల శరీరం త్యజించిన తర్వాత ఆ సూక్ష్మ శరీరంలో ఉంటున్నాడు జీవుడు. ఆ సూక్ష్మ శరీరం ద్వారా ఏం చేస్తున్నాడు, అడిగిపోతున్నాడు అంటే ఈ స్థూల శరీరం చేసినటువంటి కర్మమాలు పుణ్య పాపాలను అనుభవించడానికి సూక్ష్మ శరీరముగా పితృయాన, దేవయాన, కర్మయాన అనేటువంటి యానత్రయాలను చేస్తాడు. చేసి ఈ జీవుడు అనుభవించినటువంటి కర్మములను అనుభవించి సూక్ష్మ శరీరం ద్వారా స్థూల శరీరం వదిలిపెట్టినటువంటి జీవుడు కారణరూపమునందు చేరుతాడు. కారణరూపం ఎవరు ఇక్కడ అంటే ప్రాణమే వాహనము. ప్రాణం కారణం కాదు, కూర్చునండి. ప్రాణము వాహనము, మోటార్. జీవుడు ఏమిటి మీద ఆధారపడి ఉన్నాడు ఇప్పుడంటే ఆ ప్రాణం మీద ఆధారపడి ఉంటాడు. ఆ గాడి మీద వస్తున్నాడు, ఆ గాడి మీద పోతున్నాడు. ఆ గాడి లేకుంటే వాడు రానికి రాదు, పోనీకి కూడా కాదు. పోవాలంటే ఒక వాహనం కావాలా, రావాలంటే ఒక వాహనం కావాలా. యమధర్మరాజుకు దున్నపోతు వాహనం ఉన్నట్లా ఈ జీవునికి ప్రాణవాహనం అనేటువంటిది ఒకటి ఉంది. ఆ ప్రాణం అనే వాహనం ద్వారానే ఇక్కడ 5 రూపములతో వ్యవహారం చేస్తుంది ఆ ప్రాణం. ఆ వాహనం ఏమైంది ఇక్కడంటే పంచప్రాణములుగా ప్రబలి కర్మేంద్రియంతో కూడి కర్మ వ్యవహారాలు చేస్తుంది. ఇది పంచప్రాణములు ప్రబలుకుంటే కర్మేంద్రియాలు లేవు, కర్మ లేదు. ఎప్పుడొచ్చింది మనకి కర్మ? ప్రబలినప్పుడు కర్మ. ఇంద్రియముల యందు జొచ్చినప్పుడు, ఇంద్రియానుభవములు కలిగినప్పుడు, ఇంద్రియముల యందు చేరినప్పుడు కర్మ. ఇంద్రియం చేరుకుంటే కర్మ లేదు.
అందుకే కర్మమున పుట్టు జంతువు అన్నాడు. ఎప్పుడు పుడుతుంది అంటే ఈ ప్రాణము ఎప్పుడైతే ఇంద్రియముల యందు పర్యవసానం పొందుతుందో అప్పుడే కర్మ చాలా అయింది. అంతవరకు కర్మ లేదు. దానికి అనుభవజ్ఞులు పరిపూర్ణులు చెప్పినటువంటి మాట ఏమిటంటే ఆ స్థూల శరీరం అనేటువంటి 21,600 అంశ సంచారం ముగిసిపట్టినా 3,400 అంశాలు ఇంకా మిలిగినావురా అన్నారు. ఎందుకు అంటే సూక్ష్మ శరీరం బతకాలంటే దానికి 2,200 అంశాలు కావాలా. మరి కారణ శరీరం బతకాలంటే దానికి 1,200 అంశాలు కావాలా. ఎట్లా జరుగుతుంది అది అంటే 6 ఋతువుల ద్వారా కారణ శరీరం జరుగుతుంది. 2 నెలలకు ఒక ఋతువు, గ్రీష్మ ఋతువు, హేమంత ఋతువు, వసంత ఋతువు అనేటటువంటివి 2 నెలలకు ఒక ఋతువులుగా 12 నెలలకి 6 ఋతువులు. 6 ఋతువులకి ఋతువుకు 200 చొప్పున 1,200 అంశ సంచారం అవుతుందంటే కారణ శరీరం అయితే అంతవరకు కారణ శరీరం మెలిగి ఉంటుంది. మరి సూక్ష్మ శరీరానికి 2,200 అంశాలు. ఇది ఎట్లా అనేటువంటి దాన్ని విచారం చేసి చూస్తే 2,200 ఏ రూపంగా దీనికి సరి చేసినారు. అష్టదళ పద్మం అనేటువంటి దానికి 12 దళాలకి పరిశోధన చేసి విమర్శన చేసి విచారం చేసి ఒక్కొక్క దానికి 150 చొప్పున నిర్ణయం చేసినారు. సూక్ష్మ శరీరము పరమహంస ప్రబోధం ఎందు దీని యొక్క విశేష వివరణం రాసిపెట్టినారు అయ్యవారు. అప్పుడు అది యానత్రయ రూపకంగా ప్రయాణం చేస్తుంది. సూక్ష్మ శరీరము పితృయానము, దేవయానము, కర్మయానము. ఈ కర్మయానం చేసేటటువంటిది స్థూల శరీరము, పితృయానం చేసేటటువంటిది సూక్ష్మ శరీరము, దేవయానం చేసేటువంటిది కారణ శరీరము. అటువంటి కారణ శరీరం రహితమైతే 25,000 అంశాలు సంపూర్ణమవుతాయి. మరి కారణ శరీరం నందు ఏదైనా అంశం వెలిగితే వాళ్ళే అవతార పురుషులు అనేవాళ్ళు, మళ్ళా జన్మానికి వస్తామనేటువంటి వాళ్ళు కారణ శరీరం నందు ఉండేటువంటి కారణ పురుషులు. ఏదో ఒక కారణమును బట్టి వాళ్ళు జన్మ తీసుకుంటారే కానీ కర్మానుభవం కొరకు వచ్చినటువంటి వాళ్ళు కాదు. అందుకని గురువులు కూడా కారణ శరీర రూపకంగా వచ్చినారని శిష్యుడు వర్ణించుకుంటాడు. నా కొరకు కాదే మీరు జన్మంబు దాల్చి బోధ వడజేసి సంపూర్ణ బోధ ఎందు నిక్కమిదిగాదు తను వెనుక నిలువదనిటి నిశ్చయంబని జలము నీకు ఇప్పుడు నొసగి తిని ఆర్గ్యంబు తను వెరుకాలు విసికెయ్యి మార్గంబు కృషించ వాచాట రసము మీ కృప వల్ల నశించ తన వెనుక నన్ను లేకుండగజయ్యా. అయ్యా నీ వచ్చింది నా కొరకే, నేను పడేటువంటి కష్టాలు నన్ను ఎత్తేటువంటి అనేక కోట్ల జన్మాల యొక్క దుఃఖాన్ని బాపేదాని కొరకు నీవు నా కొరకే వచ్చినావు. నన్ను ఉద్ధరించేదాని కొరకే, ఈ ఎరక మరుపులను తొలగించేదాని కొరకే, ఈ మన ప్రాణములను తొలగించేదాని కొరకే వచ్చి నాకు నీవు తెలియజేస్తుండవు అని చెప్పి గురువుని కారణ శరీర రూపకంగా వర్ణించినారు. ఎందుకంటే పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఉండేటువంటి గురుడు ఏం కొరకు వస్తున్నాడే ఇక్కడ ఏంటంటే లోక కళ్యాణము అన్నారు, దాన్ని ధర్మ పరివర్తనము అన్నారు. ఇతరులు ఉద్ధరించేదానికి వచ్చినారు కానీ వాళ్ళకేమిందా భోగించాలనేటువంటి యోగము వానికి లేదు. ఎందుకంటే ఎప్పుడో వాళ్ళ గురువు గారు తెంపేసుకున్నారు కదా. కారణస్వరూపకంగా నిలిచినటువంటి వానికే మళ్ళా కారణస్వరూపకంగా అధికారం ఇస్తాడు గురుడు. ఎవరికి ఇస్తాడు గురువు? తన స్వస్థానము తను ఎవరికి ఇస్తాడు? తనంతటి వానికి ఇస్తాడా? స్థూల శరీరంలో ఉండిన వానికి, సూక్ష్మ శరీరంలో ఉండే వానికి ఇస్తాడా? కారణస్వరూపుడు ఈడు, కారణపురుషుడు అయితే ఈడు ముందర నా యొక్క నేను చేసే కర్మము వీడు చేస్తాడు అనేటువంటి తనకు తెలిసి తనకి అధికారం కట్టి గురువుని చేసి తాను తప్పుకుంటాడు. మరి ఎప్పుడైతే రుణం తీర్చుకుంటాడంటే శిష్యుడు, అప్పుడు వాని రుణం కూడా తెగిపోతుంది. నా కొరకు అనేటువంటి మాట అప్పుడు సార్థకం అవుతుంది. దీనికి ఏం చేసినారు ఇక్కడ అంటే అంశ నుండి కూడా ముక్తి లభించవలనని ఈ శ్లోకం చెప్పుతున్నది. తారకము పిండాండమునందు గల అంశను దాని సంచారమును వివరించి అంశ తత్వానుభవమును పిమ్మట నాదో కళానుభవమును కలిగించుతున్నదని గ్రహించింది. ఇంతవరకు మొదలు ఏం గ్రహించిందంటే తారకం మనశుద్ధి కారకమని, అంశ సంచార క్రియ ఎట్లా జరుగుతుంది? అంశ అంటే ఆధార చక్రములు ఇంత, స్వాధిష్టానములు ఇంత, మణిపురములు ఇంత, విశుద్ధములు ఇంత, అగ్నేయులు ఇంత, సహస్రారములు ఇంత అంశ సంచారం జరుగుతుంది అని పిండాండ వ్యవహారం అంతా
నాదు బిందు కళాత్మ రూపకంగా తత్వానుభవమును పిమ్మట నాదు కళానుభవమును కలిగించున్నదని గ్రహించింది. అంశ నుండి కూడా ముక్తి పొందుట అనేది ఎప్పుడే ఏ విధముగా సిద్ధించుతున్నదో తెలుసుకోవలసి ఉన్నది. ఇంతవరకు మొదలు చెప్పినటువంటి శ్లోకం యొక్క అర్థము ఈ పిండాండం నుండి జరిగే వ్యవహారము, ఆధార స్వాధిష్టాన మణిపుర అనామత అనేటువంటి చక్రాలకు ఆ అధిదేవతలకి అంశ సంచార క్రియ ఏ రూపంగా అర్పణం చేసి కర్మ చేస్తుంది అనేటువంటి విషయం తెలుసుకున్నాము. ఇది సరిపోయింది. మరి ఆ కర్మ చేసేటటువంటి దానికి సత్తా ఇచ్చి ఆధారంగా ఉండేటువంటిది అంశ కదా. మరి అంశ కూడా లేకుండా పోతే కదా మన కర్మ లేకుండా పోతుంది. అంశ ఉన్నంత వరకు కర్మ ఉంటుంది. అంకురత ఉన్నంత వరకు మళ్ళీ శిక్ష ఎత్తేది మనకి ఎత్తేది. కాబట్టి ఆ అంశం నుండి కూడా మనం ముక్తి చెందాలని చెప్పి ఈ యొక్క శ్లోకంలో అర్థం చెప్తుండదు. అది ఎప్పుడు ఏ విధముగా సిద్ధించుతున్నదో తెలుసుకుని వస్తున్నది. ఎప్పుడు అవుతుంది అట్లా, ఏ విధంగా అవుతుంది అది అని. అకారము పరమాత్మ, సకారము ప్రకృతి అని అంశ శబ్దమునకు అర్థం. అంశ అంటే ఏడిది? అకారము పరమాత్ముడు, సకారము తనకి సాటి ఇచ్చినటువంటిది. ఎందుకంటే అకారం అంటే నిర్వికారం, అది పరమాత్మ అనేటువంటి రూపం లేదు. ఆ రూపం లేనటువంటి పరమాత్మ తనకు ఒక సాకారం అవసరమైనప్పుడు ఒక వస్తువును సృష్టించుకుంటాడు. దానినే మాయా అంటాడు. మాయ సాకారం చేత పరమాత్మ మాయ వలన యుగ జగంబురా ఈ రీతి ఈ ప్రమాణ పద్ధతిగా, ఈ క్రమ పద్ధతిగా సకార ప్రకృతి అని అంశ శబ్దమునకు అర్థము చెప్పబడుతుంది కదా. అయితే అట్టి పరమాత్మ దేహమునందు ఈడా పింగళల ద్వారా సంచరించు ప్రాణవాయువుతో చేరినప్పుడు జీవాంశయని. ఏ పరమాత్మ అయితే ఉండడో ఈ ఉశ్వాస నిశ్వాస జరిగేటువంటి ప్రాణమునందు ఆ పరమాత్మ సత్తా ఉంటేనే ఆ ప్రాణం పనిచేస్తుంది. వాళ్ళు లేకుండా కూడా అదే ఎంతకైతే పోతుంది. మీ మోటార్ నడపాలప్ప అంటే చాలు చేసేవాడు, బ్రక్ చేసేవాడు, పెట్రోల్ వేసి అన్నీ నడిపిస్తున్నాడు ఉంటేనే ఆ బండి ఉరుకుతుంది. అదంతకైతే ఉరుకుతుంది. అంటే మీరు అనుకుంటారు ఆటోమేటిక్ కూడా ఉంది కదా అని. ఆటోమేటిక్ కూడా వాడు చేసి దాన్ని ఉంచితేనే అది జరుగుతుంది. అది వాడు ఉంచుకోకుండా జరుగుతుంది. ఆటోమేటిక్ గడియారం కానీ అదంతకైతే నడుస్తుందప్ప అంటే కూడా దాన్ని ఎవడో ఒకటి నిర్ణయించితేనే అది నడుస్తుంది. నిర్ణయించుకుంటే జరుగుతుంది. అట్లనే ఇప్పుడు బ్రహ్మాండం ఉండే సూర్య నక్షత్ర నభముల పంచభూతముల పరమాత్మ తెలియలు ఈ గ్రహగతులు అన్నీ నడుపుతుండవే అని అంటే ఆ గ్రహగతులను కూడా సృష్టించిన వాడు ఎవడో ఒకటి ఉండాలి కదా. ఉండడా? ఆకాశంలో బొమ్మను పెట్టినోడు ఎవడో ఉండాలి కదా. ఆకాశం నిర్మాణం చేసి, నక్షత్రాలు నిర్మాణం చేసి, భూమిని నిర్మాణం చేసి దీనిని రక్షించేటటువంటి వాడు, దీన్ని సృష్టించేటువంటి వాడు ఒకడు ఉండరా? అదంతకదే పుట్టిందే, అదంతకదే నడుస్తుందే. ఒకవేళ అదంతకదే నడుస్తుంది అంటే కూడా వాడు ఆటోమేటిక్ చేసి పెట్టినాడు ఒకడు ఉండవలసి వస్తుంది. తాను నడిపినా ఆటోమేటిక్గా అది నడిచినా ఎవడో ఒకడు నడిపించితేనే ఆటోమేటిక్ నడుస్తుంది. కానీ ఎవడు లేకుండా ఆటోమేటిక్ కూడా నడవనికి రాదు. ఆటోమేటిక్ వాడు చేసినవాడు ఒకడు ఉండడు. అదంతకదే నడుస్తప్ప అంటే కూడా అదంతకదే నడిచినటువంటి వాడు దాన్ని చేసినాడు ఒకడు ఉండడు. వాడు దానికి సంబంధం లేకుండానే ఉండడు. దాని ఏందే ఉండినా ఒక మోటార్ నడిపితాడు. ఆ మోటార్లోనే ఉండినప్పటికైనా ఆ మోటార్కి వానికి సంబంధం లేకుండా కానీ ఏమన్నా అవసరం వచ్చిందంటే మోటార్ నుంచి పక్కకి ఎగురుతాడు, వాడు తప్పించుకుంటాడు. మోటార్కే దెబ్బ కానీ వానికి ఏం దెబ్బలేదు. దాంట్లోనే ఉంటే దెబ్బ. దాన్ని పరిశీలిస్తే బ్రేక్ ఫెయిల్ అయిందనో, ఇది పడిపోతుందనో, ఇది మనకి యాక్సిడెంట్ అవుతుందనో తెలిసినోడు దాని నుండి ఎగురుతాడా? దాంట్లో ఎట్లా ఉంటాడా? తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తాడా? దానికి అంటుకొని కూర్చుంటాడా? ఏం చేస్తాడు? ఆ రూపకంగానే ఈ శరీరం అనేటువంటి దానికి కూడా రోగాదులు రుజినాదులు వచ్చినప్పుడు, దీనికి బాధ కలిగినప్పుడు జీవుడు దీని నుండి తప్పించుకున్నాలని ప్రయత్నం చేస్తాడు. అందుకే వైరాగ్యం కలిగి విషం తాగుతారు, వైరాగ్యం కలిగి కాల్చుకుంటారు, వైరాగ్యం కలిగి బాయిలో ఎగురుతారు, రాళ్ళు కట్టుకొని ఈత వస్తున్నట్టు కూడా రాళ్ళు కొట్టుకొని కన్నా చస్తారు. అంటే అప్పుడు ఈ శరీరం ఉంటే వాడు వైదొలగాలని చేసే ప్రయత్నాలేనా ఇవన్నీ? మరి ఇన్ని ప్రయత్నాలు చేసి వైదొలిగినంత మాత్రాన మోక్షం కలిగిందన్నా? లేదు. ఎందుకు? అంశ ఎందుండిన ఒక సంచార క్రియ ఇంకా మిలిగి ఉంది. కర్మ యొక్క ఫలం సంపూర్ణం చేయలేదు. అందుకే ఆత్మఘాతకుడు కారాదు. జులిమి సాగు చేస్తే దయ్యమై తిరుగుతారని అంటారు కదా మీరు. అంటారా? మోక్షం కాలేదు, దయ్యమై తిరుగుతాడు.
అందుకే ఈడపింగళ ద్వారా సంచరించే ప్రాణవాయువు చేయనప్పుడు జీవాంశ అనే నామము చెందినది. జీవుడు జీవుడు ఎప్పుడు పేరు వచ్చింది? ఆ పరమాత్మ ఈ ప్రాణమునందు సంచరించినప్పుడు మాత్రమే వాడిని జీవుడు అంటాం. లేకపోతే కోమకు పోయిన ఏమంటాం? ఉత్త ఊపిరి ఆడుతుంది కానీ వాడు లేడు, కోమకు పోయాడే. కోమ అంటే ఏమి? కోమ అంటారు కదా ఇప్పుడు డాక్టర్లు గిట్టాలు, కోమకు పోయాడప్ప వచ్చేది నమ్మకం లేదు. ఏమో మీ దైవం, తిరిగి వచ్చి రావచ్చు, పోతే అక్కడే పోవచ్చు. కోమ పోయినోడు తిరిగి వచ్చేది కష్టం. ఏమో కోటి ఒకడు కూడా తిరిగి వస్తాడో లేడు. కోమ అంటే ఏమి? ఈ పరిధి దాటిపోయినాడు. ఈ పరిధిలోకి రావాలంటే మనం ఒక శాస్త్రారం అనేటువంటి ఒక దాని యందు చలనం కలగాలి. చలనం కలిగితే మళ్ళీ పిండాండం నందు ప్రవేశం ఉంది వాడికి, లేకుంటే ప్రవేశం లేదు, నిర్గమనమైంది. అందుకే జీవుడు అని ఎప్పుడు పేరు వచ్చింది అంటే పరమాత్ముడు అంశయందు సంచారం చేసినప్పుడు జీవాంశను తిరిగి పరమాంశ స్వరూపంగా మార్చాలన్నారు. అటువంటి జీవాంశాన్ని ఆ ప్రాణంలో ఉండేటువంటి ఆ పరమాత్మని తెలుసుకొని ఆ పరమాత్మ పద్ధతిగా దీనిని జీవాంశని పరమాంశగా మార్చాల. పరానికి పంపేయాలి దాన్ని, ఏమలో ఉండనివ్వదు దాన్ని. ఈ జీవాంశ తిరిగి పరమాంశ స్వరూపం అనగా పరమాత్మ అవుటయే అంశ నుండి ముక్తి. నేను ప్రాణమును కాదు, నేను ఈ శరీరం అనేటువంటి స్థూల శరీరము కాదు, నేను ఆత్మస్వరూపమే అనేటటువంటి పరంగా తనను పరిశోధించినప్పుడు పరమాంశ అంటారు దాన్ని. అంశ నుండి ముక్తి అనగా ప్రాణవాయువుతో చేరి జీవాంశగా మారినది. ప్రాణవాయువు నుండి విడిపోయినప్పుడే జీవాంశకు ముక్తి. జీవాంశతో కూడినప్పుడు అది జీవుడు, ఆ జీవాంశాన్ని వదిలినప్పుడు జీవన్ముక్తి. ఆ జీవాంశకు ముక్తి అని చెప్పవచ్చు. ఇది ఎప్పుడు ఎట్లా సిద్ధించును అంటే దినమునకు 21,600 చొప్పున నడుచుతున్న అంశలు లేక శ్వాసలు ఈ స్థూల శరీరము పతనముతో లయమవుతున్నది. ఇది ఉన్నంత వరకు 21,600 జరుగుతాయి. ఈ స్థూల శరీరం పతనం అయితే, ఈ అంగి చినిగిపోతే, నీకు రోగం వస్తే, ఇది నాశనం అయిపోతే, దీన్ని విడిచిపెడితే ఆ 20,600 చొప్పులు నడుస్తున్న అంశాలు లేక శ్వాసలు ఈ స్థూల శరీర పతనంతో లయమవుతుంటాయి, ముగిసిపోతాయి. కానీ ఇంతటితో అంశాల నుండి ముక్తి లభించటం లేదు. ఎందుకు? సంస్కార రూపము మనస్సు ఆయా కర్మ సంస్కారం అనుభవమునకై నశించక మిగిలియై ఉండి కర్మయానము, పితృయానము, దేవయానం అనేబడే మార్గముల ద్వారా ఉత్క్రాంతి చెందుచో వాయువు గంధమును మోసుకొని పోవునట్లుగా ప్రాణము ఈ సంస్కారములను మోసుకొని పోనిచో ఈ ఉత్క్రాంతి అసంభవం. సూక్ష్మ కారణ శరీరం రెంటిని మోసుకొని పోవు ప్రాణము నుండి కూడా విడుదల పొందినప్పుడే అంశ నుండి ముక్తి. ఇప్పుడు ఎక్కడో అక్కడ దుర్వాసన ఉంది, గాలి విసిరినప్పుడు ఆ గాలి ఆ వాసనని తీసుకొని వస్తుంది. ఎంతవరకు అది సంచరిస్తుందో వాసన అంతవరకు పోతుంది. సువాసనని మోసుకొస్తుంది, దుర్వాసనని మోసుకొస్తుంది. ఆ వాసనను మోసుకొచ్చేటువంటి గాలికి ఆ వాసన అంటుకుంటుందే? గాలి ఇప్పుడు వాసన మోసుకొచ్చింది కదా, అది తెచ్చితేనే మనకు గొత్త అయింది కదా. అది గొత్తు అయినప్పుడు ఆ వాసన తెచ్చినటువంటి గాలి గబ్బుదనల్లా, దాన్ని మంచిదనల్లా చెడ్డదనల్లా? ఏమనల్లా గాలిని? గాలి వాహనం అది. అట్లనే జీవుని యందు ఉండేటువంటి అంశ అనేటటువంటి ఒక మనసు కూడా సంస్కారములు మూటను మోసుకొని వస్తుంది, మోసుకొని పోతుంది. మంచిని మోసుకొని వస్తుంది, చెడ్డను కూడా మోసుకొని వస్తుంది. ఆ మనసుని మంచి మనసు అందమా, చెడ్డ మనసు అందమా? అది మంచిది కాదు, చెడ్డది కాదు. దాని స్వభావం మోసుకొని వచ్చేటువంటి వాహనం అది. వాహనం తిరిగితే ఏం లాభం? ఆ వాహనమును తిరిగితే ఏమి లాభం? ఆ వాహనమును ఎక్కినోడు ఎవడో ఉండడు ఒకడు, వాడిని మనం కూటస్థుడు, జీవుడు, అనుభవజ్ఞుడు, జ్ఞాని, యోగి, పరమాత్మ, జీవాత్మ, పాపాత్మ, పుణ్యాత్మ, గుణాత్మ, నిర్గుణాత్మ, దొంగ, దొర, రాజా, గురువు, శిష్యుడు, అన్ని రూపములతో వ్యవహరించేటటువంటి దాని వ్యవహారమును బట్టి దానికి ఆ పేరు వస్తుంది. అందుకే దాన్ని పాపాత్మ అన్నారు, పుణ్యాత్మను అన్నారు. ఆత్మ పుణ్యము పాపం రెండు చేసిందే.
ఆత్మ పాపము చేయలేదు, పుణ్యము చేయలేదు. ఆ ఆత్మ యొక్క సత్తా చేత ఎవడు చేస్తున్నాడో వాని వలన ఆ ఆత్మకి ఆ కీర్తి, ఆ పేరు వచ్చింది. ఛాయారూపం నుంచి సూక్ష్మ కారణ శరీరం రెంటిని మూసుకొని ఓ ప్రాణము నుండి కూడా విడుదల పొందినప్పుడే అంశం నుండి ముక్తి అని చెప్పవచ్చును. స్థూల దేహం 20,600 అంశాలు నడిచినట్లుగానే సూక్ష్మ శరీరమునకు 22,200 అంశాలను, కారణ శరీరమునకు 1,200 అంశాలను నిర్ణయించబడినవి. ఈ సంఖ్యలు ఎట్లా నింపబడినవో తెలుసుకోని వారు శ్రీమద్ దయానంద పొన్నార రాజేంద్ర వారు పీఠాధిపతులు రచించిన తారకామృత పరమహంస ప్రబోధిని అను గ్రంథమును చూడండి. ఈ సూక్ష్మ కారణ శరీర సంబంధములుగా 3,400 అంశాలు కూడా లయము కావలేను. ఇవి ఎట్లు లయమగును? గురుముఖత ఆత్మస్వరూప నిశ్చయమును పొంది అట్టి అఖండాత్మ స్వరూపమే తానని, అట్టి తనయందు సర్వమును కలదని, ఆ సర్వమును తానే వ్యాపించి ఉన్నానని ఎవని కారుడమగునో వాని కారణ శరీరముగు వ్యష్టి అజ్ఞానము నశించిపోతుంది. ఎవడు గురుముఖత ఆత్మస్వరూప నిశ్చయమును పొందుతాడో, అట్టి అఖండాత్మ స్వరూపమే తానని తెలుసుకుంటాడో, అట్టి తెలుసుకున్నటువంటి తన యందే సర్వము కూడా కదులుతున్నదని, ఆ సర్వమునందు తానే నిండుకొని ఉన్నానని ఎవనికి ఆరుడమవుతుందో, ఎవడు దానిని నిర్ణయించుకొని తెలుసుకుంటాడో, ఆ పద్ధతిని అన్వయిస్తాడో, ఆచరిస్తాడో వానికి కారణ శరీరమైనటువంటి వ్యష్టి అజ్ఞానం నశిస్తుంది. అప్పుడు వానికి జ్ఞానం కలిగినట్లా. ఎప్పుడు కలుగుతుంది జ్ఞానం అంటే? తాను ఎవడు అనేటువంటి విషయం తాను తెలుసుకున్నప్పుడు జ్ఞానం కలుగుతుందా? తాను ఎవడు అనేటువంటి తెలుసుకోకుండానే జ్ఞానం కలుగుతుందా? తాను ఎవడు అని తను తెలిసే కదా జ్ఞానం. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మే చత్కురతి తదా అని. అటువంటి దాని వలన అటువంటి జ్ఞానం కలిగితే సంచిత కర్మములు నశించిపోతుంది. తత్వజ్ఞానం చేత సంచితములు నశిస్తుంది. మరి జ్ఞానాగ్ని కలిగినప్పుడు సర్వభస్మం చేసేటువంటి శక్తి సామర్థ్యం మనకు వస్తుంది. వాడు ఎవడో తను తెలుసుకుంటే మనం తప్పించుకునేదానికి, మునిగేదానికి అర్థమవుతుంది. వాడు ఎవడో వానికి తెలియకుండానే తనకు మోక్షం కావాలని కోరటం కూడా ఒక భ్రమనేనా? ఎందుకు అంటే మోక్షం స్వతసిద్ధంగా ఉంది. అది నీవు కొత్తగా మోక్షం కోరవలసిన అవసరం లేదు. అది సహజమైన సిద్ధమైనటువంటి మోక్షం. నీకు కొత్తగా మోక్షం వచ్చి దొరకదు, ఏడుంటే వచ్చి. మరి ఏం చేయాలంటే దాని ఒక విధానం తెలుసుకుంటేనే మోక్షం అవుతుంది. ఎరిగితే మోక్షం అన్నారు. ఎరిగితే మోక్షమా? ఏం చేస్తే మోక్షం? తెలుసుకుంటే మోక్షమా? తెలియకుంటే కూడా మోక్షమా? తెలుసుకుంటేనే మోక్షము. ఈ తత్వజ్ఞానైన సంచిత నేను చెప్పబడిన రీతిగా మనోనాశ వాసన క్షయములు సిద్ధించినప్పుడే సూక్ష్మ కారణ శరీర సంబంధమైన అంశాలు కూడా లయమవుతాయి. తాను ఎవడో తాను తెలుసుకొని తాను ఏ రూపకంగా స్థూల శరీరం నందు కర్మ చేస్తున్నాడో, మరి సూక్ష్మ శరీరం నందు ఏ రూపకంగా వ్యవహరిస్తున్నాడో, మరి కారణ శరీరం నందు తాను ఏ రూపకంగా ఉన్నాడో, తన స్వరూపాన్ని, తన ఆత్మస్వరూపాన్ని తాను తెలుసుకున్నప్పుడు తన మనసు ఎందుకు చేసే కర్మములు తాను నశింపజేసుకుంటాడు. ఇతరులకు కూడా నశింపజేసే శక్తి కూడా పొందుతాడు. లేక అంశ నుండి కూడా అంశ సంబంధమైన అంశాలు కూడా లయములు కాగలవు. పరమందుకు లేక అంశ నుండి ముక్తి అనగా సూక్ష్మ కారణ శరీరముల నాశనమే కానీ వానిని మోసుకొని ఓ ప్రాణనాశనం కాదు. అది వాహనం. అది ఆ వాహనం ఎక్కడోటి దిగిపోతే పోవాలి కానీ వాహనంనే చంపేయాలనా? వాహనం చంపేస్తే ముక్తి అవుతుందా? ఒక శత్రురాజు వచ్చినాడు, వాడు పారిపోయినాడు. వాడు ఎక్కువ రథంని వీడు కొల్లగొట్టినాడు, నాశనం చేసినాడు అని చెప్పి సంతోషపడుతున్నాడు. సంతోషం పడినట్లేనా? వాడు నాశనం అయినట్లేనా? వాడి వాహనం నాశనం అయింది కానీ వాడు మిలిగి ఉండడు. అట్లనే నీ వాహనం అనే స్థూల శరీరం నాశనం అయింది కానీ ఈ స్థూల శరీరం మోసుకొచ్చినోడు, ఈ కర్మ శరీరంని ఈ పుణ్యాలను మోసుకొచ్చినోడు మిలిగి ఉండడు. వాడు నాశనం కావాలన్నా ఇది నాశనం కావాలన్నా? మరి ఆ మూలాన్ని నాశనం చేయకుండా దీన్ని నాశనం చేసుకుంటూ కూర్చుంటే కొందరు మూర్ఖులు ఏం చేసినారు? దీనికి ఉపవాసం పెడితే బుద్ధి వస్తుందని చెప్పి దీనికి ఉపవాసం పెట్టినారు. బుద్ధి వచ్చిందే? ఈ పాపం పోతుందని చెప్పి దీన్ని దండన చేసినారు.
కొందరు హఠయోగులు దీన్ని దండించినారు, స్థూల శరీరాన్ని. ఎందరెందరో ఎన్నో రకరకాల ఎండలబడినారు, అగ్నిని సుత్త చేసుకొని ధ్యానం చేసినారు. దీనికి ఎన్ని కష్టాలు వచ్చినప్పటికైనా కూడా దాని మీద చలనం లేకుండా ఉంటే నేను మోక్షం చెందుతాను అన్నాడు. ఈ స్థూల శరీరం దండన చేసి మోక్షం కలుగుతుందా? దీనికి ఏమన్నా చెప్పినాడు, పుట్టను చంపితే పాము సాయదరా, పుట్ట మీద కొట్టితే భుజగంబు రచనే. భుజగం అంటే పాము, మరి పుట్టని పోయి కొట్టినంటే పాము చచ్చిపోతుంది. అది ఉందో లేదో దాంట్లో. అసలు పుట్ట పాము పెట్టింది కానే కాదు, అది ఎవడో పెట్టినటువంటి పుట్టలు పాము వచ్చి చేరుకొని పాములు పుట్టని పేరు వచ్చిందే కానీ పాములు పుట్టలు సృష్టించుకోలేదు. చీమలు పెట్టిన పుట్టలు పాములకు 20 నెట్లు అన్నారు, పెట్టినవేమో చీమలు, చెదులు. ఆ చెదులు చీమలు పెట్టినటువంటి పుట్ట ఈ పాములు వేసి చేరుకొని అది చెదులు పుట్ట అని పేరు ఒక్కడా అన్నాడు. దాన్ని చెదులు పుట్ట అంటారు కదా, పాములు పుట్ట అంటారా? పాము చేసుకునేదా? అది కష్టపడి ఏమైనా పుట్ట కట్టుకునేదా, ఇల్లు కట్టుకునేదా? ఎవడో చేసిన దానికి వచ్చి తెచ్చుకొని తన పేరు తెచ్చుకునేది. ఈ శరీరము కూడా ఎవడో నిర్ణయించుకుంటే వీడు నాన్నతోడు ఒకడు చేరుకున్నాడు. దీంట్లో చేరుకొని పుట్టను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. చేరుకున్నాడు దాయాలన్నా ఇప్పుడు ఈ పుట్ట దాయాలన్నా? ఈయన కొద్దికొచ్చేసి అయిపోయిన జన్మ రైతులు అయిపోతుందే, ఈయన కష్టపడితే అయిపోతుందే? అది తినరాదు, ఇది తినరాదు, అట్లుండరాదు, ఇట్లుండరాదు. దీనికి ఎన్ని నియమనిత్యాలు పెట్టినప్పటికైనా వాడు ముట్టొద్దు, ఈడు ముట్టొద్దు. ఇదంతా ఈ మనోవ్యవహారం చేసుకునేటువంటి లక్షణాలేనా? దాన్ని ముట్టినారు ఎవరన్నా? మోసుకొని ఓ ప్రాణమునకు యొక్క నాశనము కాడదని, మూల జ్ఞాన నాశనము కానీ మహాకారణమందుల భ్రాంతి నాశనము కానీ కాలేదని గుర్తించవలెను. మూల నాశనము కానీ కారణ శరీరం మందు ఉండేటటువంటి భ్రాంతి నాశనం, నేననేటువంటి భ్రాంతి నాశనం కాలేదని తెలుసుకోవలేను. నేననే భ్రాంతి నాశనం అయిపోతే జన్మ లేదు. ఇంకా దీనిని మహాకారణశీలమైన భ్రాంతినాశనం కానీ కాలేదని గుర్తించవలను. అయినను ఆదిలో పిండాండమునందు ప్రవేశించిన అంశలు స్వస్థానమైన శింసుమార చక్రమున చేరిపోవును. ఈ స్థూల శరీరం విడిచినప్పుడు ఈ స్థూల శరీరంలో అంశంలో ఎడ చేరుతామంటే శింసుమార చక్రం అనేటువంటిది వెనక ఉంది. 9 చక్రాలు ఉండవు ఈ శరీరంకి, కానీ వాడకలు ఉండిన 7 చక్రాలే. ఇంకా 2 చక్రాలు గుప్తంగా ఉండదు. ఒకటి కాలచక్రము, కర్మచక్రము. మరి పిండాండమనం దానిని శింసుమార చక్రం అని అంటారు. ఈ సహస్రారం వరకే 7 చక్రాలు. ఈ సహస్రారం కింది భాగంలో ఉండేటటువంటిది పశ్చిమ శిఖ, శింసుమారం 2 చక్రాలు. ఈ పశ్చిమ శిఖనే కర్మచక్రము, ఈ శింసుమారమే కాలచక్రము. ఈ కాలచక్రంలో చేరిపోతున్నాడు జీవుడు. శింసుమార చక్రం చేరిపోని ఇదే పదము నుండి ముక్తి అని భావింపబడినది. ఎందుకు పదము అన్నారు? పదం అంటే నడక. గురుపాదములు అంటే ఉశ్వాస నిశ్వాసంగా నడిచేటువంటి 2 పాదాలు, 2 పదములు. దానిని ప్రకృతి పురుషుడు, అందుకే అర్ధనారీశ్వరుడు అని పేరు. కానీ మూల జ్ఞాననాశనం కానీ భ్రాంతి నాశనం కానీ కాకపోవచ్చే జననమన్న భ్రాంతి రూపము అనాది సంసార విముక్తి మాత్రం కాలేదు. వీడికి ఇది హంస నుండి ముక్తి కలిగింది. ఇప్పుడు ముందర వారము రూపము నుండి ముక్తి. రూపం అంటే ఏమి? నా స్వరూపం ఏమి? నా స్థూల శరీరం కుండిన ఈ అద్దెలు చూసుకుని ఈ ముఖం నా రూపము, నా స్వరూపం ఏమి? ఆ సత్స్వరూపాన్ని. మరి దాని ఎందుకు కూడా ముక్తి చెందాలన్నారు కాబట్టి మరి రూపే ముక్త అనేటువంటిది, ఆ రూపమందు కూడా ముక్తి కావాలని ఈ శ్లోకం చెప్పుచున్నది. రూపం అనగా ఏమి, మరి ఆ ఏ పద్ధతికి మనం ఆ రూపాన్ని తెలుసుకుంటాము అనేటువంటిది ముందు వారం వస్తుంది.